రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో ఎఫెక్ట్‌తో నిన్న మొన్నటి వరకి వర్షాలు లేవు. కానీ నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తంగా వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దంచి కురుస్తున్నటువంటి వానలో భాగంగా ఇలా జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నుంచి ధర్మాపురి వెళ్ళే ఈ యొక్క ఒక మధ్య మధ్యలో ఉన్నటువంటి కల్వర్టులు పొంగి పొర్లుతున్నాయి ఈ వరద నీటితో. సో, మొత్తంగా వాగు ఉప్పొంగి పారడంతో జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్ళేందుకు యొక్క రాకపోకలకు ఇబ్బంది. ఎందుకంటే ఆ యొక్క ధర్మాపురి మండలం అక్షయపల్లె వద్ద ఈ యొక్క వరద ఉధృతి ఎక్కువ రావడంతో అక్కడ రాకపోకలకు అంతరం ఏర్పడింది. మొత్తంగా జగిత్యాలకు వచ్చేందుకు అక్కడ ధర్మాపురి నుంచి రాయపట్నం అంటే ఆ రాయపట్నం నుంచి స్ట్రెయిట్‌గా రాజారాంపల్లి మీదుగా ఈ యొక్క వాహన మళ్లింపు అయితే చేపట్టడం జరుగుతుంది. సో, మొత్తంగా అలాగే కోరుట్ల పట్టణంలోని ఆ యొక్క ఆహ్, శివర్‌లోని వాగు గూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తానికైతే శివర్ ప్రాంతంలో ఏదైతే వాగు ఒడ్డున ఉన్నటువంటి జనం కోసం యొక్క కొన్ని కొన్ని గుడిసెలు కావచ్చు, కొన్ని కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని గూడా తెలుస్తా ఉంది. సో, కోరుట్ల పట్టణ శివారులోని యొక్క వాగు ఉప్పొంగుతా ఉంది. అలాగే ఈ జగిత్యాల జిల్లా యొక్క రాయపట్నం రూట్‌లో జగిత్యాల జిల్లా నుంచి ధర్మపురి వెళ్ళే రూట్‌లో గూడా యొక్క వాగులు ఉప్పొంగిపోవడంతో కొంత ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నాయి. సో, మొత్తానికైతే నిన్నటి వరకు వర్షం లేక రైతులు కావచ్చు, ఇతర మొత్తం గూడా అందరూ గూడా ఇబ్బంది పడ్డ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే కురిసిన భారీ వర్షానికి మొత్తంగా వాగులు, వంకలన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్లేస్‌లలో, కొన్ని గ్రామాలలో కొంత శిథిలావస్థకు చేరినటువంటి ఇల్లు గూడా కూలిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సో, ఏది ఏమైనప్పటికిని ఈ భారీ వర్షం రైతాంగానికి తీవ్ర ఆహ్, ద సంతోషం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వర్షాల రాక కోసం ఎదురుచూసేటువంటి ఈ యొక్క రైతాంగం మొత్తం గూడా నిన్న కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, జగిత్యాల జిల్లాలోని కొన్ని కొన్ని ఘటనల్లో కొన్ని కొన్ని వాగులకు సంబంధించినటువంటి విషయాన్ని మనం మీతో షేర్ చేయడం జరుగుతా ఉంది. ఒకసారి మీకు సంబంధించిన విజువల్ గూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఆ యొక్క ధర్మాపూర్ నుంచి ఇటు జగిత్యాల వచ్చే రూట్‌లో ఆహ్, వాగు దగ్గర ఈ యొక్క జేసీబీ సహాయంతో పోలీసులు, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి గూడా అక్కడ ఆ రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అంటే ఆ యొక్క వాగులో పేరుకున్నటువంటి ఆ పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో, మొత్తంగా ఆ రూట్ నుంచి రావద్దని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఆ వాగు వద్ద తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. సో, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు జిల్లా కలెక్టర్‌తో పాటు అలాగే జిల్లా ఎస్పీ గూడా ప్రకటన చేయడం జరిగింది. సో, ఇదంతా ఇలా ఉంటే కొండగట్టులో ఈ యొక్క మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ అయితేనేమి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితేనేమి, సో, వీళ్ళతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వీళ్ళందరూ గూడా కొండగట్టులో వర్ణయాగం చేసినటువంటి సందర్భంలో వాగులు, వంకలు ఉప్పొంగడం వారికి కూడా కొంత సంతోషాన్నిచ్చిందనే చెప్పుకోవచ్చు. జేసీబీతో ఆ పిచ్చి మొక్కలు తొలగిస్తూ వరద నీటిని కిందికి పంపుతున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లా నుంచి ధర్మాపురి వెళ్ళే దారిలో కొనసాగుతోంది ఈ ప్రక్రియ.